ఓకే, లెట్స్ కంటిన్యూ డైరెక్షన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి ఆగ్నేయ దిశలో 7 కిలోమీటర్స్ దూరం ప్రయాణించను. అతను పడమర దిశలో 14 km ప్రయాణించను. మరలా వాయువ్య దిశలో 7 km ప్రయాణించను. చివరగా తూర్పు దిశలో 4 km దూరం ప్రయాణించి తన గమ్యస్థానం చేరుకొనెను. అయితే గమ్యస్థానం నుండి ప్రారంభ స్థానంకు మధ్య గల దూరం మరియు దిశలను కనుగొనుము. గమ్యస్థానం అంటే ఎక్కడికి చేరుకున్నాడో అక్కడి నుంచి ప్రారంభ స్థానం మధ్య డిస్టెన్స్ అండ్ మరియు డైరెక్షన్ ఏందని మనకి కనుక్కోమంటున్నాడు. సో ఆన్సర్ కూడా చూద్దాం. సో నార్మల్ మెథడ్ లాగా డైరెక్షన్ అంటే ఇటు ఇట్లా అంతా సర్కిల్ వేసి మ్యాప్ అంతా గీసేయకుండా సో కొంచెం ట్రిక్ ఒకటి చెప్తాను. సో దాని ద్వారా ట్రై చేద్దాం ఈసారి. సో ఫస్ట్ డైరెక్షన్ చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి ఆగ్నేయ దిశలో 7 కిలోమీటర్స్ అన్నాడు కదా. సో ఆగ్నేయ దిశ వేసుకుందాం. ఆగ్నేయ 7 km. తర్వాత ఏముంది, అతను పడమర దిశలో 14 km ఉన్నాడు. సో పడమర 14 km. సో నెక్స్ట్ టైం ఇచ్చిండు వాయువ్య దిశలో 7 km. సో వాయువ్య దిశలో 7 km. చివరిగా తూర్పు దిశలో 4 km దూరం ప్రయాణించి గమ్యస్థానం చేరుకున్నాడు. తూర్పు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆపోజిట్ డైరెక్షన్స్. ఆగ్నేయకి అపోజిట్ డైరెక్షన్ ఏంది? ఆగ్నేయ 7 km అపోజిట్ డైరెక్షన్, వాయువ్య 7 km కట్. సో ఇప్పుడు మళ్ళీ పడమరకు అపోజిట్ డైరెక్షన్ తూర్పు. సో 7కి 7 ఈక్వల్ కట్ అయిపోయింది. దెన్ ఇప్పుడు పడమర 14 ఉంది, తూర్పు 4 ఉంది. సో సమ్ చేస్తే మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 10 km ఉంటుంది. ఈ మైనస్ ఎందుకు చేయాలని డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇది 14 ఉంది, -4 చేస్తే 10 వచ్చింది కదా. సో ఎందుకంటే గమ్యస్థానం నుంచి అంటే గమ్యస్థానం అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. ప్రారంభ స్థానం నుంచి అనుకున్నట్టయితే యాజ్ యూజువల్ తీసుకున్నా వచ్చేస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం తెలుగు ఇన్ఫో ఛానల్ని, మన చింటూ ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.